హలో అండి, మరపురాని రుచులకి స్వాగతం. ఈరోజు కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి ఎలా తీయాలి అన్న టాపిక్ మీద చూద్దాం వీడియో. ఓకే, సో ఇలా మనం పూజలకి వాటికి మనం కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఆ కొట్టుకున్న కొబ్బరికాయని ఆ ముక్కలు కత్తితోటి ఎలాగ సులభంగా ఫాస్ట్గా తీయచ్చో చూద్దాం. సో నేను ఒక హాఫ్ చిప్పతోటి చూపిస్తున్నాను మీకు. సో ముందు మీరు ఇలా కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఇట్లా అన్ని కొసల వైపు నుంచి ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతే మీకు ముక్కల్లాగా వచ్చేస్తుంది. సో ఇది తీసాక తర్వాత మధ్యలోంచి తీయచ్చు. సో ఎడ్జస్ట్లోంచి మనం ఇట్లాగా చిన్న నైఫ్, మీకు షార్ప్గా ఉన్న చిన్న ఇలాంటి నైఫ్ తోటి అయితే మీకు చాలా ఈజీగా వస్తుంది, పెద్ద పెద్ద నైఫ్స్ కంటే కూడా. సో చూసారా ఇలా ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో. చాలామంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు కొబ్బరి ఫాస్ట్గా ఇట్లాగా తీయడానికి ఏమిటి సులువైన మార్గం అని. సో ఇదండి, చూసారా మనకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇలా తీసేసుకున్నాక మనం మిక్సీలో దీన్ని వేసేసుకుంటే కొబ్బరి తురుము రెడీ. కొబ్బరి కోరుకోవడం ఒక మార్గం, ఇది తీయడం ఇంకొకటి అనమాట. ఇలా తీసుకొని దాన్ని తురుకోవడం ఇంకొకటి. సో కొబ్బరి తురుమేది ఇంట్లో లేదనుకోండి, మనకి ఇప్పుడు అంజలివి అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చేవి కాకుండా ఇలా కూడా తీసుకోవచ్చు. సో మీరు కూడా ఈసారి కొబ్బరికాయ కొట్టినప్పుడు తీయడానికి ట్రై చేయండి. చూసారా ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో. తీసాక మీరు మిక్సీలో వేసుకోవడమే దీన్ని. కొబ్బరి పచ్చళ్ళకి కానీ దేనికైనా కూడా మీరు మిక్సీలో వేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసేసేయండి. సో వితిన్ 5 minutes మీకు అయిపోవాలి ఇది, అంతకంటే ఎక్కువ టైం యూజువల్గా పట్టదు. ఇది కొంచెం చిన్న చిప్ప కంపారిటివ్లీ. ఎడ్జెస్ నుంచి తీసుకుంటూ సర్క్యులర్గా లోపలికి వెళ్ళడమే. ఈ లోపల పీసెస్ కూడా మీరు ఇలా కట్ చేసేస్తే కట్ అయిపోయి వచ్చేస్తాయి అన్నమాట. అదండి కొబ్బరి చిప్పలోంచి కొబ్బరి తీయడం. ఇది మీరు ఇప్పుడు మిక్సీలో వేసుకుని గ్రేటెడ్ కోకోనట్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసేయండి మరి.